अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। రోజు ఒక నోటోరియస్ టూ వీలర్స్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ SHO OU ప్లస్ వాళ్ళ క్రైమ్ టీమ్ రాజేందర్ అండ్ ఎస్ఐ రవి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళను ఈరోజు అంటే నిన్న వీళ్ళు దాదాపు సమద్ అతని భార్య సహేరా మరియు ఇద్దరు జువెనైల్ అఫెండర్లు వాళ్ళని కలిపి ఒక నలుగురు ఈ ఆర్గనైజ్డ్గా దాదాపు 11 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో వాళ్ళ ఇంటరాగేషన్లో వేరియస్ ప్లేసెస్లో వాళ్ళని ఒక 6 బండ్ల కేసులు మాత్రం ఇప్పటివరకు దొరికినాయి. తర్వాత ఇంకొక 5 వెహికల్స్ను కూడా వాళ్ళ అడ్రస్లను లెటర్ రాసినాము. వాళ్ళు ఎక్కడెక్కడ దొంగతనం చేసిందో అది కూడా వెరిఫై చేస్తున్నాము. సో 24 అవర్స్లో అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కస్టడీ తీసుకుని మిగతా 5 కేసులను కూడా మేము వెరిఫై చేస్తాము. అబ్దుల్ సమద్ అని చెప్పి మల్లాపూర్లో గోకుల్ నగర్లో ఉంటాడు. ఈ అబ్దుల్ సమద్ తన యొక్క భార్యతోని తన ఫస్ట్ భార్య కొడుకుతోని ఇంకొక అతని యొక్క స్నేహితులతో ఇద్దరు కూడా జువెనైల్ అఫెండర్లు వాళ్ళందరితోని ఎప్పుడు కూడా అఫెన్స్ చేయించడము, వెహికల్ తీసుకుని రావడము, ఆ వెహికల్ మీద కొన్ని రోజులు తిరగడము, దాన్ని వేరే వాళ్ళకి అమ్మడము, ఈ విధంగా పెద్ద రాకెట్ లాగా ఇతను ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ చేస్తున్నాడు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన రాము మరియు రాజేష్ వీళ్ళు కూడా ఈ గోకారం మన ఈస్ట్ గోదావరిలో అతను ఉంటాడు, ఇక్కడ మన KPHBలో ఉంటాడు, నిజాంపేట్ KPHBలో ఉంటాడు. వాళ్ళని కూడా అక్యూజ్లో మన దగ్గర సీసీ ఫుటేజ్లో ఇక్కడ జరిగింది. క్రైమ్ నెంబర్ 391లో మన దగ్గర జరిగిన నేరంలో సీసీ ఫుటేజ్ల ద్వారా వెరిఫై చేస్తే నిజాంపేట్లో వాడు అతను దొరికిండు. నిజాంపేట్లో అతను ఆపరేషన్ చేసి అతని దగ్గర ఇంకో బైక్ ఉంది, అది కాకినాడలో పోయినట్టు అనిపిస్తుంది. దాని అడ్రస్ కూడా డీటెయిల్ తీస్తున్నాము. అతన్ని కూడా నేను పట్టుకోవడం జరిగింది. ఇతను కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాము. ఇట్టి కేసు నిన్న క్రైమ్ టీమ్ రాజేందర్ SHO ప్లస్ క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో ఈ నేరం జరిగి ఒక రెండు నేరాలు కూడా జరిగి వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి కూడా వాళ్ళు కష్టపడి DCP గారు బాలస్వామి గారు, అడిషనల్ DCP గారు నర్సయ్య సారు నా ఆధ్వర్యంలో వాళ్ళకు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ సీసీ ఫుటేజ్లు మరియు నేరస్తులను పట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఫుటేజ్లను ద్వారా చాలా అద్భుతంగా పనిచేసి ఒక మంచి ఆర్గనైజ్డ్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. నేను అందుకే DCP గారు కూడా ఈ SHOను SIని కూడా క్రైమ్ టీమ్ను అభినందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పడం జరుగుతుందంటే ఏదైనా వెహికల్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం చేయాలని, అట్లాగే సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ రెండు అఫెన్స్లు కూడా సీసీ ఫుటేజ్లు వారం రోజులు చూసి సీసీ ఫుటేజ్లు వెంబడి ట్రేస్ చేసి కష్టపడడం వల్ల ఈ 2 కేసులలో కూడా ఈ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మొత్తం వర్త్ ఎంత సార్? ఎంత టోటల్ 11 ప్లస్ ఈ 2 వెహికల్స్ మొత్తం 13 వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది. దాదాపు 6 లక్షలు 6-7 లక్షల దాకా. ఫస్ట్ పట్టుకుని కానిస్టేబుల్ పేరు ఏం పేరు? బండి ఫస్ట్ అంటే అక్కడ క్రైమ్ టీమ్ మొత్తం మనం ఒక 4 టీంలు పెట్టడం జరిగింది. ఇద్దరిని ఒకరు వెళ్ళే రూట్లో ఒకరు వచ్చే రూట్లో పెట్టడం జరిగింది. ఆ 2 టీంలు కూడా కోఆర్డినేషన్తో చేసిండు. రెగ్యులర్గా ఇన్స్పెక్టర్ మానిటర్ చేసేది, దాన్ని అడ్రస్ తీయడము, వాళ్ళను వెరిఫై చేయడం, ప్లస్ రవి ఎస్ఐ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్ళకు రివార్డు ప్రకటించినారు DCP గారు. ఓకే. अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन। तशखीस करते हुए दवाएं की जाती है फराहम, तो देर ना करें, जल्द ही तशरीफ़ लाएं। RS यूनानी फार्मेसी, बहादुरपुरा X रोड,
अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर।